హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ 2025 డిసెంబర్ 1 to 15 వరకు. సో కాంపిటేటివ్ కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకు ఈ కరెంట్ అఫైర్స్ నోట్స్ అయితే యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. యూజ్ అవుతుంది అని మీరు అనుకుంటే మాత్రం మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీలో కూడా ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే నోట్స్ని ఈ వీడియోని షేర్ చేయండి. అంతేకాకుండా ఒక విషయం అంటే ఇక్కడ నేను 20 డేస్ అయితే అవుతుంది నేను వీడియోస్ అప్లోడ్ చేయకపోవడం. సో కొంచెం వర్క్ బిజీ వల్ల వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయలేకపోయాను, మీకు నోట్స్ అయితే ఇవ్వలేకపోయాను అనమాట. కొద్దిగా లేట్ అయినా కానీ నేను ఖచ్చితంగా మీకైతే నోట్స్ ఇస్తానండి. దాంట్లోనైతే డౌట్ అయితే లేదు. నేనైతే మ్యాక్సిమం నోట్స్ ఇవ్వడానికే ట్రై చేశాను. ఎక్కడ స్టాప్ అయ్యాను అక్కడ నుండే అంటే స్టాప్ అయిన దగ్గర నుంచి నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను అనమాట. లాస్ట్ మనకి నవంబర్ మంత్ వరకు కరెంట్ అఫైర్స్ అయితే నోట్స్ ఇచ్చేసాను మీకు. ఇప్పుడు డిసెంబర్ మంత్కి సంబంధించిన అనమాట, 2025 డిసెంబర్ మంత్కి సంబంధించింది అనమాట. ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ కావాలనుకున్న వాళ్ళు మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా కూడా వీడియో అనేది షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది ఈ నోట్స్ అనేది. సో ముందుగా ఈరోజు ఇటీవల గుజరాత్ రాష్ట్రంలో భారీ అక్రమ ఔషధ తయారీ కేంద్రాన్ని ఏ ఆపరేషన్ కింద రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ బయటపెట్టింది. ఇటీవల గుజరాత్ రాష్ట్రంలో భారీ అక్రమ ఔషధ తయారీ కేంద్రాన్ని ఏ ఆపరేషన్ కింద రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ బయటపెట్టడం జరిగింది అంటే ఆపరేషన్ వైట్ కార్డన్ కింద బయటపెట్టడం జరిగిందనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల ఫిలిప్పీన్స్ దేశంలోని థాల్ అగ్నిపర్వతం ఒకే రోజులో 3 సార్లు అయితే విస్ఫోటనం జరిగిందనమాట. అయితే ఇది ఏ రకానికి చెందింది? థాల్ అగ్నిపర్వతం ఒకే రోజులో 3 సార్లు 3 టైమ్స్ విస్ఫోటనం చెందింది కదా. అయితే ఆ థాల్ అగ్నిపర్వతం ఏ రకానికి చెందినది అంటే క్లిష్టమైన అంటే కాంప్లెక్స్ అగ్నిపర్వతం. నెక్స్ట్ వన్ వచ్చేసి జపాన్ దేశంలో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి లిబరల్ డెమోక్రాటిక్ పార్టీకి చెందినటువంటి అధ్యక్షత వహిస్తున్న మొట్టమొదటి మహిళ ఎవరు? జపాన్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న లిబరల్ డెమోక్రాటిక్ పార్టీకి అధ్యక్షత వహిస్తున్నటువంటి మొట్టమొదటి మహిళ ఎవరు అంటే సనై తకైచి గారు. నెక్స్ట్ వన్ వచ్చేసి 2025 సంవత్సరానికి వైద్య శాస్త్ర శరీర ధర్మశాస్త్రంలో నోబెల్ బహుమతికి ఎవరికి లభించింది? 2025 సంవత్సరానికి వైద్య శాస్త్రం లేదా శరీర ధర్మశాస్త్రంలో నోబెల్ బహుమతి ఎవరికి లభించింది అంటే 3 మెంబర్స్కి వచ్చిందనమాట. వాళ్ళు ఎవరు అంటే అమెరికా దేశానికి చెందినటువంటి మేరీ ఈ బ్రంకో అండ్ ఫ్రెడ్ రామ్స్డెల్. వీళ్ళిద్దరు అమెరికా దేశానికి చెందినవారు. నెక్స్ట్ వన్ జపాన్ దేశానికి చెందినటువంటి షిమోన్ సకగూచీలు. వీళ్ళకైతే నోబెల్ బహుమతి అయితే రావడం జరిగింది. అయితే మేరీ ఈ బ్రంకో, ఫ్రెడ్ రామ్స్డెల్ అండ్ షిమోన్ సకగూచీలు మానవ శరీరంలో ఏ వ్యవస్థ మీద పరిశోధనలు జరిపినందుకు నోబెల్ బహుమతిని పొందారు అంటే రోగ నిరోధక వ్యవస్థ పైన అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ పైన పరిశోధనలు చేసినందుకు గాను వీళ్ళకైతే నోబెల్ బహుమతి అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య రాన్ ఆఫ్ కచ్ సింధు ప్రాంతాల సరిహద్దుల్లో ఉన్నటువంటి వివాదాస్పద స్థలం పేరేమిటి అంటే సర్ క్రీక్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల గల్ఫ్ ప్రాంతంలో ఉండే కేరళకు చెందినటువంటి ఒక భారతీయ వ్యక్తికి స్క్రబ్ టైపస్ అనే వ్యాధి సోకిందని గుర్తించడం జరిగింది. అయితే ఇది ఏ సూక్ష్మజీవి వలన సోకుతుంది?
ఇటీవల గల్ఫ్ ప్రాంతంలో ఉండే కేరళకు చెందినటువంటి ఒక భారతీయ వ్యక్తికి స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి సోకిందని గుర్తించడం జరిగిందనమాట. అయితే ఈ సూక్ష్మజీవి ఏ సూక్ష్మజీవి వలన ఇది సోకుతుంది అంటే అటాక్ అవుతుంది అంటే ఓరియంట సూసుగామూషి అనే సూక్ష్మజీవి వలన ఇది సోకుతుంది. అయితే ఓరియంట సూసుగామూషి అనే సూక్ష్మజీవి ఏ రకానికి చెందినది అంటే బ్యాక్టీరియా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఓపెన్ ఏఐ సంస్థ కృత్రిమ మేధస్సు సాంకేతికతల ఆధారిత ఆర్థిక స్టార్టప్ యాప్ను ఒకదాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే దాని పేరేంటి? ఓపెన్ ఏఐ సంస్థ కృత్రిమ మేధస్సు సాంకేతికతల ఆధారిత ఆర్థిక స్టార్టప్ యాప్ను ఒకదాన్ని అయితే స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నమాట. దాని పేరు ఏమిటి అంటే ఆర్ఓఐ అన్నమాట. సో ఇది న్యూయార్క్ నగరంలోనే తయారు చేయబడింది ఆర్ఓఐ అనేది. అయితే ఈ యాప్ను సుజిత్ విశ్వజిత్ చిప్ డేవిస్లో 2022లో ప్రారంభించడం జరిగిందనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 2025 అక్టోబర్లో జరిగినటువంటి ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలలో మొదటి స్థానం పొందిన దేశం ఏది? 2025 అక్టోబర్లో జరిగినటువంటి ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలలో మొదటి స్థానం పొందిన దేశం ఏది అంటే బ్రెజిల్ దేశం అన్నమాట. సో ఇది అండి కరెంట్ అఫైర్స్ మన ఛానల్లో. ప్లీజ్ ఈ వీడియోని అయితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి అయితే మీకు ఇన్ఫామ్ చేస్తున్నానండి. కొద్దిగా వర్క్ బిజీ వల్ల కొద్దిగా బిజీ అయినా కూడా తర్వాత డేస్లలో నేనైతే కరెంట్ అఫైర్స్ అయితే మీకు ఇస్తాను. మన ఛానల్ని అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మ్యాక్సిమం ఫాలో అవుతారని అనుకుంటున్నా. మ్యాక్సిమం ఈ నోట్స్ కూడా మీకు యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇది అన్నమాట మన ఛానల్లో కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్.